రాజధాని అమరావతిని భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినందున ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకుండా లాజికల్ గా ముందుకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు హితవు పలికారు. తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు తమ ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న సర్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్లోని ఫ్లరిష్ ట్రే బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో మంటలు చెలరేగిన ఘటనలో 21 మంది మృతి చెందారు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాల రాజ్యాంగ బద్ధతను సమర్థించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ముడిచమురు కొనుగోళ్లకు గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపులను వీలైనంత త్వరగా ఎత్తివేయాలని అమెరికా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. సెయింట్ పీటర్స్బర్గ్ లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ముందు డ్రోన్లతో దాడులు చేసింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పెద్ది చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పగా రామ్ చరణ్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పై విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధికారికంగా ప్రకటించింది. టీమిండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్ లో పర్యటించనుంది. మొత్తంగా ఇది 40 రోజుల సుదీర్ఘ పర్యటన. ఇందులో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.